గ్రేటర్ హైదరాబాద్లో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని, దీంతో జ్వరాల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుందన్నారు బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్. సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులపై మేయర్ సీరియస్ అయినా ఫలితం లేదంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్న బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్తో మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ ఫేస్ టు ఫేస్. ఈ నేపథ్యంలో డెంగ్యూ కేసులు పెరగడానికి ప్రధానంగా ఇలా పెరిగే ఏదైతే చెత్త అయితే ఎక్కువ పెరిగిపోతుంది అందులో ఏం వచ్చారని కూడా కొంచెం మీరు ఏం వచ్చారు మీద ఫైర్ అయ్యారు. ఓకే, సంతోషం. ఏం చేసి ఫైర్ ఏం చేసి ఏం చర్యలు తీసుకున్నారు మీరు? నేను గత మీటింగ్లో గట్టిగా చెప్పిన డిఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏఎంహెచ్ఓ రెండు నార్త్ అండ్ సౌత్ పోల్స్, కొన్ని సర్కిల్స్లో ఏఎంహెచ్ఓ ఉన్నారు, కొన్ని సర్కిల్స్లో డిఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉన్నారు. అసలు పెడితే మొత్తం ఏఎంహెచ్ఓలను పెట్టండి, పెడితే వీళ్ళన్నా పెట్టండి. అసలు ఒక యూనిఫైడ్ సిస్టమే లేదు. మీకు సిస్టంలో ఏం జరుగుతుందో తెలియకుండా మీరు 2 రోజులు పేపర్లో వార్త వచ్చినప్పుడు ఫైర్ అయినామని చర్యలు తీసుకోకుండా ఉండడం వల్ల ఏం లేదు. ఈరోజు డెంగ్యూతో జనాలు బాధపడడానికి కారణం కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని అంటున్నాను నేను. 100% మీరే కారణం. ఈరోజు మీకు దానికి మూల కారణం ఏందో ఎత్తుక్కోకుండా దానిపైన చర్యలు తీసుకోకుండా, సరే మీరా ఇంతకుముందు కమిషనర్, తర్వాత వచ్చి కమిషనర్, తర్వాత ఇష్యూ జిహెచ్ఎంసీ పాలనా యంత్రాంగం పడిపోతుంది, నిద్రపోతుంది. కాబట్టి ఈరోజు జనాలు ఏడుస్తూ ఉన్నారు. ఇది మొత్తం మీద జిహెచ్ఎంసీ వ్యాప్తంగా దోమల బెడత పెరగడానికి, అదేవిధంగా డెంగ్యూ కేసులు పెరగడానికి కూడా ప్రధాన కారణం జిహెచ్ఎంసీ. దీని మీద అధికారులు కానీ కింద స్థాయి ఎవరిది కూడా పర్యవేక్షణ లేకపోవడం ప్రధాన కారణం అని శ్రవణ్ ఆరోపిస్తున్నారు. మొత్తం